నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో వేగవంతంగా విచారించి నిర్ణీత సమయంలో సత్వర పరిష్కారం చూపడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. సోమవారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆక్రమణలు, బెదిరింపులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఢిల్లీలో సీజేపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీ చేయడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో నరసరావుపేట టౌన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మొత్తం 44.80 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదును చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అధ్యక్షత వహించగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రభుత్వ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు పక్కాగా అందించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. పీజీఆర్ఎస్, ఎస్ఐఆర్ తదితర అంశాలపై సంబంధించిన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవల పట్ల తల్లులకు తెలియజేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పర్యటనలో భాగంగా పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. నగరంలో కమర్షియల్ వ్యర్థాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను పూర్తి స్థాయిలో రద్దు చేశామని, గతంలో గుంటూరు నగరంలో వాణిజ్య వ్యర్థాలను ప్రైవేట్ ఏజెన్సీలైన క్యూబ్ ఎనర్జీ, రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల వారు సేకరించేవారని, వారు 14 వాహనాలు, 56 మంది కార్మికులతో వ్యర్థాలను సేకరించడంతో పాటు వ్యాపారుల నుండి యూజర్ ఫీజు వసూలు చేసేవారన్నారు. ప్రస్తుతం వాణిజ్య వ్యర్థాల సేకరణను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా నిర్వహిస్తుందని, ఇందుకు ఎలాంటి యూజర్ ఫీజు చెల్లించిన అవసరం లేదని తెలిపారు. వినుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్ డౌన్ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను తక్షణమే మానుకోవాలని, వినాశకరమైన 396 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించడం వల్ల దశాబ్దాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న దాదాపు 25,000 కుటుంబాలు వీధిపాలు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నైపుణ్య అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా 15 రోజుల పాటు తాపీ, ప్లంబర్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, కార్పెంట్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు. నైపుణ్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి రాజీ లేకుండా చట్ట పరిధిలో విచారించి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొని వారితో ముఖాముఖి మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయ పడేలా చేస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరి బైపాస్ కొండపనేని టౌన్షిప్ పార్క్లో మంత్రి లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. చీరాల మండలం వాడరేవు రామపురం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని బాపట్ల మండలం వేమవరిపాలెంకు చెందిన డాక్టర్ లేళ్ల వెంకట అనిరుద్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవి ఇంతవరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్.